వరలక్ష్మీదేవి రావమ్మ మన ఇంటికి, నీ వ్రతము నేను చేసుకుంటున్నాను. వైకుంఠము నుంచి విష్ణుపతితో కలిసి లక్ష్మీదేవి రావమ్మ మన ఇంటికి. గడప దాటి కుడికాలు పాదము లోపడ పెట్టి రావమ్మ వరలక్ష్మీదేవి. పూజ గదిలోన ఒక పీట ఉంది, ఆ పీట మీద కూర్చోవమ్మా. నీకు మంగళ స్నానము చేస్తాను. లక్ష్మీదేవి నీకు పొట్టి చీర కడతాను. గులాబీ చామంతి సన్నజాజులు కనకంబరాలతోటి నీ జడను అల్లుతాను. నీ సిరి సంపదలతోటి నిన్ను అలంకరిస్తాను. వరలక్ష్మీదేవి నీ బంగారు పారాము నీ మెడన అలంకరిస్తాను. వరలక్ష్మీదేవి నీ నక్లీసు నీకు అలంకరిస్తాను. వరలక్ష్మీదేవి నీ వడ్లానం నీ నడుముకి చుడతాను. వరలక్ష్మీదేవి నీ గాజులు నీ చేతికేస్తాను. నీ బంగారపు బుట్టాలు నీ చెవికి తగిలిస్తాను. వరలక్ష్మీదేవి నీ చెంప చగరాలు నీ చెంపకి తగిలిస్తాను. వరలక్ష్మీదేవి నీ కాలు పెట్టీలు నీ కాలికి పెడతాను. నీ నుదుటన కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీ అష్టోత్తరము చదివి కుంకుమతోటి పూజ చేస్తాను. నీ ముందు దీపాలతోటి అలంకరిస్తాను. అన్ని రకాల పువ్వులతోటి నీకు పూజలు చేస్తాను. అన్ని రకాల పత్రిలతోటి నీకు పూజలు చేస్తాను. నీకు మామిడి కమ్మ పెట్టి అలంకరిస్తాను. ఒక చెంబులోన నీళ్లును పోసి రూపాయి బిళ్ళను వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని చెంబు మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టి దాని గాజులు తొడిగి పుష్పము పెట్టి ఆకుల తోట అలంకరించి కలశము తయారు చేసి అందులోక నిన్ను తలుసుకొని కలశము నిన్ను పూజిస్తాను అమ్మా. కలశము ముందు విఘ్నేశ్వరుని పెట్టి తన ముందు అరటిపళ్ళు తాంబూలం పెడతానమ్మా. గారెలు బూరెలు పరమాన్నం పులిహార చేసి నీ ముందు నైవేద్యంగా పెట్టి నీకు అర్పిస్తాను. అన్ని రకాల పళ్ళు నీ ముందు పెట్టి అర్పిస్తానమ్మా. వరలక్ష్మీదేవి నీకు సెలవిడి వడపప్పు శనగలు పెట్టి అర్పిస్తానమ్మా. వరలక్ష్మీదేవి నీకు అరటిపళ్ళు తమలపాకు చెక్క తోటి నీకు తాంబూలం ఇస్తానమ్మా. బంగారపు నీ రూపం దిద్దిన బంగారపు రూపు పసుపు తాడుకు తగిలించి నీకు మెడను వేస్తానమ్మా. వరలక్ష్మీదేవి పసుపు దారముతో 9 ముళ్ళు వేసి ఆకులు పత్రిలు పువ్వులతోటి తయారు చేసి నీకు తోరణము పెడతానమ్మా. వరలక్ష్మీదేవి నువ్వు నా ఇంటికి తెచ్చిన డబ్బులు బంగారపు వస్తువులు నీ ముందట పెట్టి పూజిస్తానమ్మా. నేను తోరణము మంత్రము చదువుకుని చేతికి తోరణము కట్టుకుని కొబ్బరికాయ కొడతానమ్మా. వరలక్ష్మీదేవి స్వర్మతికి ఈ కలలోన కనిపించి ఈ వ్రతము ఇలా చేసుకోమని ఆ కథను నేను చదువుకుంటానమ్మా. వరలక్ష్మీదేవి పార్వతీదేవి పరమేశ్వరుని ఇట్లా అడగా,
భూలోకములోని ప్రజలందరూ కూడా ఆడవాళ్ళందరూ సౌభాగ్యముతోటి, సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి బాగుండాలంటే ఏ పూజ చేయాలి, ఏ వ్రతము చేయాలి అని పరమేశ్వరుని అడిగిందంట. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధముగా లక్ష్మీదేవి ఉన్నది. ఆ లక్ష్మీదేవి ఇలా పూజించుకుంటే, అందరికీ ఈ వ్రతము చేసుకుంటే, వరలక్ష్మీదేవి వ్రతం అందరూ సౌభాగ్యముతోటి, సిరి సంపదలతోటి, అష్టాశ్చర్యాలతోటి, భోగభోగ్యాలతోటి తోలతూగుతారని పార్వతీదేవితోటి పరమేశ్వరుడు చెప్పిన కథ కూడా చదువుకుంటాను. వరలక్ష్మీదేవి నా పూజ మెచ్చుకొని అప్పుడు నేను ఆరతి నీకు ఇస్తానమ్మా. అప్పుడు నాకు వరాలు ఇవ్వాలమ్మా. వరలక్ష్మీదేవి నేను సౌభాగ్యంగా ఉండాలని, నా ఇంటిలో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సంతోషాలు, ఆనందాలతో ఇల్లంతా సంతోషంగా ఉండాలని నువ్వు దీవించాలమ్మా. వరలక్ష్మీదేవి.